చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రావడానికి ముందు బరి తెగించి ఏదైతే డిక్లేర్ చేశారో మేము వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది, రెడ్ బుక్ పాలన ఉంటుంది, ఏదో మాటలు చెప్తున్నాం అనుకున్నాం. కానీ దాని పర్యవసానాలు వచ్చినప్పటి నుంచి వాళ్ళు మొత్తం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి, ముఖ్యంగా పోలీసు వ్యవస్థను, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎట్లుంటుంది, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలరు అనేది వరుస పెట్టి తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ఆచరణలో చూపిస్తూ వచ్చారు. దానికి తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య గురయ్యారు. అంటే ఏదైనా కేసులో ఆధారాలుంటే దాని మీద ఎంతవరకైనా పోవచ్చు, ఎంతో కొంత పొగ ఉంటే నిప్పు ఉందని చెప్పి దాని మీద పోయి చేయడంలో కూడా అభ్యంతరం లేదు. కానీ అసలు ఏమీ లేకుండా కల్పిత కథలన్నీ కలపడము, ఓ స్క్రీన్ ప్లే తయారు చేయడము, పాత్రలు సృష్టించడము, వాళ్ళ ఎల్లో మీడియాలో ఒక వారం 10 రోజులు నెల రోజులు నడపడం, ఆ తర్వాత వాళ్ళని ఎక్కడో పట్టుకొని కన్ఫెషన్ అని రాసుకోవడం, ఆ తర్వాత దానికి సంబంధించి ఏదో సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ తయారు చేయడం, అది 10 ఏళ్ల క్రితందో 5 ఏళ్ల క్రితందో ఎప్పుడైనా సరే ఆ కాగితాలన్నీ పెట్టేసుకొని ఈ పత్రికల్లో వచ్చినప్పటికీ జనంలో మెదడులలోకి ఎక్కించిన విష ప్రచారంతో ఎక్కించినవన్నీ కథలన్నీ ఎక్కించి పట్టుకురావడం, జైల్లో వేయడం. అది సోషల్ మీడియాతో మొదలై నాయకులు అందరినీ తిరుక్కొని పరాకాష్ఠకి ఏదంటే ఏదైతే భయపడుతున్నామో అది జరుగుతుంది. సామాన్య ప్రజలు కూడా దానికి పూర్తిగా ఇదే. ఒక్కసారి నీకు వ్యవస్థ దెబ్బతిన్నాక, విశృంఖలత్వం వచ్చాక, ఎవరికి జవాబుదారీతనం లేనప్పుడు ఏం జరుగుతుంది అనేది ఏడాది తర్వాత ఇప్పుడు చూస్తున్నాం. దీనికి ఇలా వీళ్ళు చేయడం వల్ల ఏదో సాధిస్తారనుకుంటే అది పొరపాటు. ఒక నెల రోజులో 2 నెలల్లో నాయకులను, కార్యకర్తలను, సోషల్ మీడియా యాక్టివిస్టులను ఇంకోను జైల్లో పెట్టచ్చు. కానీ బయటకు వచ్చేసరికి ఎలా తయారవుతున్నారంటే మరింత గట్టిగా తయారై వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మరింత బలపడుతోంది. భయము, బాధ ఏదంటే ఈ విశృంఖలత్వం పెరిగిన తర్వాత రాష్ట్రంలో ఓ సిస్టమ్స్కి అలవాటు పడిన వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, అది గాడి తప్పితే ఎట్లుంటుందనే ఫలితాలు మనం బీహార్లోనో ఆటవిక రాజ్యాల్లోనూ చూస్తాము. నిరంకుశత్వం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో చూసాం. ఇప్పుడు మళ్ళీ అది రుచి చూపిస్తున్నారు. మళ్ళీ వెనక్కు తెచ్చుకోవడం కష్టం. చంద్రబాబు నాయుడు గారికి అది తెలిసినట్లేదు. రెండవది, నువ్వు నాటిన విత్తనం ఈరోజు ఏదైతే రేపు దాని ఫలాలు ఎట్లుంటాయి అనేది కూడా ఆయన ఊహించట్లేదు. భయంకరంగా ఉంటాయి. ఇంత సింపుల్ అనుకోరా. కేసులు పెట్టచ్చు ఎవడి మీద అయినా, ఇద్దరు కలిసినా లేదా ఒకరిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నా దాన్ని బేస్ చేసుకుని ఒకటి పట్టుకొచ్చి కాళ్ళు ఎరగొట్టి కన్ఫెషన్ రాయించుకుంటే వరుస పెట్టి 10 మందిని జైల్లో తోయచ్చు, హెరాస్ చేయొచ్చు. ఏదంటే అది స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాం, ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో, నిన్నటికి నిన్న తెనాలిలో చూసాం. కేసు ఏదన్నా తప్పుడు చేస్తే కేసు పెట్టచ్చు, తప్పులేదు. రోడ్డు మీద కూర్చోబెట్టి సినిమాల్లో కదా మనం చూసి భయం వేస్తుంటుంది, ఒళ్ళు గగురుపుడు వస్తుంది. కాకి డ్రెస్ వేసుకొని బూట్కాలు కళ్ళ మీద పెట్టి లాఠీలతో బాపుతున్నారంటే మళ్ళీ లాఠీ మార్చి లాఠీ. అసలు ఎక్కడున్నాం మనం? ఇదంతా దేని ఫలితం అంటే ఏడాది క్రితం వచ్చిన వీళ్ళ రెడ్ బుక్ పాలన ఫలితం. నిన్న చూశాను, అసలు ఎక్కడున్నామో కూడా అర్థం కాలే. ఈ జిల్లాలో కావలిలో ఎక్కడో ఏదో స్టేజ్ మీద మొత్తం బట్టలు లేకుండా డ్యాన్స్ చేస్తున్నారు. అసలు దానికి ఎక్కడ ఇంతవరకు ఎప్పుడు ఇట్లా జరగల. ఎక్కడైనా కొండల్లోనో ప్రైవేట్ గెస్ట్ హౌస్లోనో ఎక్కడైనా జరిగితే ఏమని అనుకోవచ్చు. ఎవరు పట్టించుకునేవారు. మన సొసైటీలో, సభ్య సమాజంలో ఓపెన్గా జరుగుతున్నాయి ఇవన్నీ. ఎందువల్ల ఇది సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. వాళ్ళకు తాబేదారులుగా ఉండే అధికారులను ముందు పెట్టి నడిపిస్తున్నారు. డ్రెస్సులో, కాకి డ్రెస్సులో గూండాయిజం అనేది ఒకప్పుడు అనుకునేవాళ్ళం, అది కళ్ళ ముందు ఇప్పుడు కనపడుతుంది. వాళ్ళు ఒకసారి అదుపు తప్పినాక వాళ్ళే రాజులు అవుతారు. అప్పుడు ఏ వ్యవస్థ పనిచేయదు. చంద్రబాబు నాయుడు గారికి అది ఎక్కినట్లేదు. ఆయనకు కానీ, ఆయన కొడుకు కానీ, ఈ ప్రభుత్వానికి కానీ ఏం పర్వాలేదు. వైఎస్ఆర్సీపీ బలమైన పార్టీ మరింత బలపడుతుంది. ఈయన ఎంత నొక్కాలని చూస్తే బంతిని గోడ కొడితే ఎట్లా తిరిగి వస్తుందో అంతగా బలపడుతుంది.
నేను ఇంతకుముందు అన్నట్టు మా వారి దానికంటే కూడా రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోతున్నారు వీళ్ళు. తాము ఈ చెప్పిన ప్రామిస్లు ఏది చేయలేక క్వశ్చన్ చేసే వాయిస్ ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని నొక్కడానికి, మిగిలిన వాడు ఎవడు గొంతు విప్పకుండా బెదరగొట్టడానికి టెర్రర్ క్రియేట్ చేశారు. ఈ టెర్రర్ను మరింత ప్రచారం చేసి ఎంటైర్ సమాజాన్ని దాన్ని భయపెట్టి అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రచార సాధనాలన్నీ ఫుల్ ఉపయోగిస్తున్నారు. ఈ సందట్లో దోపిడీ భయంకరంగా సాగిస్తున్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్న 1 year తర్వాత, ఈ పాలన తర్వాత. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గట్టిగా గొంతు వినిపించే నాయకుడు. ఆయన మీద గురి పెట్టినప్పుడే అనుకున్నాం, ఆయన మాట్లాడుతున్నాడు అన్నప్పుడే ఈయన మీద గురి పెడతారని. సీనియర్ నాయకులు ఎవరుంటే వాళ్ళ మీద గురి పెడుతున్నారు. తద్వారా ఏ రకంగా అయినా సరే పార్టీని బలహీనం చేయాలి, ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చూస్తున్నారు. అది అసాధ్యం. అందులోని వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు, అంత పట్టుదల కలిగిన పటిమ ఉన్న నాయకుడిని వాళ్ళు ఏం చేయలేరు. దానివల్ల ఏమవుతుందంటే పార్టీ మరింత బలపడుతుంది. థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గారు. ఎస్, 2 నెలలు అందరం పోవచ్చు. వాళ్ళు ఎవరి మీద, అందరి మీద కేసులు ఉన్నాయి, ఎప్పుడైనా పోవచ్చు. అంతకుమించి చేసుకోగలిగేది ఏం లేదు. కానీ తనకు రాజకీయంగా ఇంకా పూర్తిగా ఉనికి లేకుండా చేయాలని ప్రజలు ఇప్పటికే ఏడాది రకం ఉంది. ఇది కూడా ఏ చరిత్రలో ఏ పార్టీకి ఇంత బలంగా ఫలితాలు తెచ్చుకొని విజయం సాధించిన ఆ కూటమికి లేదా ఆ పార్టీకి ఇంత త్వరగా అయితే జనం ఆల్రెడీ దానికి పాడగట్టాలని డిసైడ్ చేసుకున్నారు. ఈ పాలనకు అనేది 1 year తర్వాతనే బయటికి రావడం అనేది బహుశా ఏ చరిత్రలో ఉన్నది ఇక్కడ జరుగుతుంది. దీని ఫలితాలు రాను రాను భయంకరంగా ఉంటాయి. ఈ క్వశ్చన్ అందరికీ అప్లై అవుతుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పెట్టిన కేసు ఏ సెక్షన్లు తర్వాత ఎట్లా సెక్షన్లు యాడ్ చేశారు తెలియదు. మళ్ళీ వచ్చాయి ఉన్నట్టుండి SC ST కేసు లేదా ఎక్స్ప్లోజివ్స్ కేసు ముందు లేదు. మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ కింద అసలు అవన్నీ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టిన, అసలు వాటికి అసలు అరెస్ట్ అనేది ఉండదు. పెనాల్టీలు వేస్తే వేయాలి తప్ప అరెస్ట్ లేవు. కాబట్టి వాళ్ళు రియలైజ్ అయినారు, ఇన్వెస్టిగేట్ చేయడంలో తప్పు లేదు. వాటికి అరెస్ట్ అనేది ఎక్స్ట్రీమ్, ఇంకా లాస్ట్ స్టెప్ కింద ఉండాలి. ఎవడన్నా కోఆపరేట్ చేయడో ఇంకోటి అనుకుంటే, లేదా హైలీ ఇన్ఫ్లుయెన్షియల్, అట్లంటే చంద్రబాబు నాయుడు గారు హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉన్నాడు. ఆయన మీద కేసులు ఆయన రివ్యూ చేసి నీరుగార్చడానికి ప్రయత్నం చేసుకుంటాడు. అరెస్ట్ అయిన వ్యక్తి, లిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న వ్యక్తి, ఆయన డిసైడ్ చేసుకుంటున్నాడు కేసు. అప్పుడు ఏదన్నా దాని మీద నిజంగా డిసైడ్ చేయాలి. బయటకు వచ్చి ఎక్కడో అసలు సంబంధం లేని దాంట్లో నీకు నువ్వు స్కామ్ అని ఈనాడు జ్యోతిలో రాసుకొని, లేదా ఇంకోటి పడక ఎవడో ఒకటి మీద ఒకటి ఆరోపణలు చేస్తే దాన్ని బేస్ చేసుకుని ఒకటి కట్టు, అది కూడా అభ్యంతరంలా. కానీ అరెస్ట్ చేయడం ఏంటి? అరెస్ట్ కాకుండా నువ్వు ఎంక్వైరీ చేయలేవా? చేయలేని పరిస్థితి ఉందా? ఏలే, అందరికీ మీకు మాకు అందరికీ తెలుసు. ఎంక్వైరీ చేయొచ్చు, 41 నోటీస్ ఇచ్చి పిలుచుకోవచ్చు, కూర్చోబెట్టి మాట్లాడుకోవచ్చు. అండ్ సాక్షులు ఎవరంటే వాళ్ళతో పిలిపి ఇవన్నీ చేయొచ్చు కదా. ఇంట్రాగేషన్ చేసుకోవచ్చు, ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్ట్రీమ్ స్టెప్ ఏది ఉందో దీన్ని చేయడానికి క్వశ్చన్ చేస్తున్నాం. ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్కు వెళ్ళడానికి ముందు తతంగం నడిపేది ఫార్స్, అది కనపడుతుంది కళ్ళ ముందు. దాన్ని క్వశ్చన్ చేస్తున్నాం. సోషల్ మీడియా కేసులన్నీ అలాంటివే. ఎవరో ఏదో చెప్పారు, వాడు ఎక్కడో ఏదో అన్నారని చెప్పి దాని మీద డైరెక్షన్ ఇచ్చి వరుస పెట్టి అందరినీ తీసుకొని వస్తున్నారు. ఇంకా వరుస పెట్టి 10 ఏళ్ల క్రితం దగ్గర నుంచి పోస్టులని తీస్తున్నారు. ఎవడు దాన్ని సోషల్ మీడియాలో అబ్యూజ్ చేయడము, అసహ్యం చేయడము ఎవడు భరించారు. అందులో వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాంటి వాటిని ఎప్పుడు సపోర్ట్ చేయం. ఉంటే వాళ్ళకి ఆ కల్చర్ ఉంది. బట్ దానికి సంబంధించి కేసులు పెడితే దాని ప్రొవిజన్లు దానికి ఉన్నాయి. అలాంటి దాన్ని తీసుకొచ్చి కిడ్నాప్లు, సుపారీ కిల్లింగ్ల సెక్షన్ పెట్టి నువ్వు అరెస్ట్ చేస్తే దానికి అంతెక్కడుంది? ఇది మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇది తప్పు. ఆ తప్పు ఎక్కువ చేసే కొద్దీ సిస్టమ్ కొలాప్స్ అయితే అది అందరికీ చుట్టుకుంటుంది. అది ఈరోజు మాకు ఇదేంది మొదలైంది, ఏం పర్లేదు, పోతే 1 నెల 2 నెలలు వస్తాం. ఎందుకంటే పాలిటిక్స్లో ఉన్నాక ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రిపేర్డ్నెస్ అనేది ఉండక తప్పేయట్లేదు, అరెస్ట్ అనేది తప్పేయట్లేదు. బట్ దీన్ని రుచి మరిగినాక సిస్టమ్ ఇంకా తర్వాత నీ కంట్రోల్ ఎవరి కంట్రోల్ ఉండదు. దారుణ ప్రతి ఒక్కరికి తగులుకుంటాయి. అది సులభం. ఒక పవర్ఫుల్ పొలిటికల్ పార్టీ వాళ్ళే ఇంత క్యాజువల్గా చేయగలిగినప్పుడు సామాన్యులు, మీలాంటి జర్నలిస్టులు, ఇంకా బయట కూడా నా వాయిస్ రైజ్ చేయాలనుకున్నాడు, వాళ్ళ పరిస్థితి ఊహించుకోండి ఎట్లుంటుందో. అది ఇంకా దారుణంగా ఉంటుంది. పెట్టింటారు చాలామంది. తీసుకోవాలంటే పాపం
మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్